జాను జై మీద అనుమానంతో ఇక మొబైల్లో అంతా కూడా చెక్ చేస్తూ ఉంటుంది. తన దగ్గర ఉన్న వాచ్ జై సార్కి తను ఇచ్చిన వాచ్ ఒకటేనా కాదా అని ఫోన్లో ఇక చెక్ చేస్తూ తను జై సార్కి వాచ్ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు తీసిన వీడియోని మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటుంది. ఇక అందులో ఆ వీడియో చూసిన తర్వాత తన దగ్గర ఉన్న వాచ్ తను జై సార్కి గిఫ్ట్ ఇచ్చిన వాచ్ ఒకటే అని తెలిసి జాను చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే జై సార్ని నిలదీయాలి అని కోపంగా బయటికి వస్తూ ఉంటుంది. జై సార్ అని గట్టిగా పిలుస్తూ ఉంటే అప్పుడే జై కిందకు వస్తూ ఉంటాడు. ఇక ఏంటి సార్ ఈ చేయికి ఈ దెబ్బేంటి, ఎందుకు మీరు డైనింగ్ టేబుల్ని పగలగొట్టారు అని జాను చాలా కోపంగా అడుగుతూ ఉంటే ఇక జై అదేదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది అని చెప్తూ ఉంటాడు. లేదు, మీరు కావాలనే ఇదంతా కూడా చేశారు, మీ గురించి నాకు అంతా తెలిసిపోయింది అని కోపంలో పగలగొట్టారు అని జాను అంటూ ఉంటే జై లోపల టెన్షన్ పడిపోతూ ఏంటి జాను, నా గురించి నీకు తెలిసేదేముంది, నేను నీ దగ్గర ఏది దాయలేదు, దాచాల్సిన అవసరం కూడా లేదు అని జై అంటూ ఉంటే జాను చాలా కోపంగా మీరు నా దగ్గర దాచారు, ఇదిగోండి ఇదే వాచ్ అని ఇక వాచ్ని జైకి చూపిస్తూ ఉంటుంది. జాను చేతిలో ఆ వాచ్ చూసేసరికి జై షాక్ అయిపోతూ ఉంటాడు. జాను మాత్రం చాలా కోపంగా ఆ వాచ్ని జైకి చూపిస్తూ నిలదీస్తూ ఉంటుంది. మరి ఇప్పటికైనా జై జానుకి దొరుకుతాడా లేదా తప్పించుకుంటాడా, ఏం జరుగుతుందో చూద్దాం.